సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ మరో సంచలనం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దివంగత మాగంటి గోపీనాథ్ రెండో భార్యగా అభ్యర్థిగా నామినేషన్ వేసిన సునీత మాగంటికి ఊహించని షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఏ విషయంలోకి ప్రవేశించి సునీత మాగంటికి వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి సంచలన లేఖ రాయడం జరిగింది. సునీత భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మాగంటి గోపీనాథ్ కు సునీత చట్టబద్ధమైన భార్య కాదు అని కూడా ప్రద్యుమ్న తన లేఖలో స్పష్టంగా పేర్కొంటూ కొన్ని అంశాలను లేవనెత్తారు. తన తండ్రి మాగంటి గోపీనాథ్ మొదట తన తల్లిని పెళ్లి చేసుకుని చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదని కూడా చెప్తూ ఉన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే సునీతతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారని, తన తండ్రికి అసలైన వారసుని తానేనని కూడా అంటూ ఉన్నారు. ఈ కారణాల వల్ల సునీత మాగంటి నామినేషన్ తక్షణమే రద్దు చేయాలి అంటూ కూడా ప్రద్యుమ్న ఈసీని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ తాజా ఆరోపణలు వెలుగులోకి రాకముందే సునీత మాగంటి దాఖలు చేసిన నామినేషన్ ఎన్నికల సంఘం ఇప్పటికే ఆమోదించడం కూడా జరిగింది. ఈ వివాదం పూర్తిగా వ్యక్తిగత మరియు చట్టపరమైన అంశాలకు సంబంధించిందిగా పరిగణించి ఈసీ ఈ విషయాన్ని ఎన్నికల ప్రక్రియలో కాకుండా కోర్టులో తేల్చుకోవాలని ప్రద్యుమ్నకు సూచించినట్టుగా కూడా సమాచారం అయితే మనకు అందుతుంది. ఏ వ్యవహారం జూబ్లీహిల్స్ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎన్నికల పోరు ఉధృతంగా సాగుతూ ఉండగా, ఇటు మరోవైపు చూస్తే అభ్యర్థి వైవాహిక బంధంపై కుటుంబ సభ్యుల నుంచే ఈ తరహా ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఏ వివాదం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో, సునీత మాగంటి తన నామినేషన్ కొనసాగించగలుగుతారా లేదా అనేది కూడా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.